4 ఆమ్నాయ పీఠాలు మన దేశంలో ఉన్నటువంటివి 4 ఆమ్నాయ పీఠాలు అంతే. మిగతా మఠాలు అవన్నీ చాలా ఉన్నాయి. ఈ అద్వైత సంప్రదాయానికి శంకర సంప్రదాయానికి చెందినటువంటి మఠాలు అనేకం ఉన్నాయి. కానీ మనం ఆమ్నాయ పీఠాలు అని తీసుకునేటప్పుడు మాత్రం చతురామ్నాయ పీఠాలు. ఈ విషయంలో మాత్రం ఆమ్నాయ పీఠాధిపతుల్లో ఎవ్వరికీ విప్రతిపత్తి లేదు, ఏ విధమైనటువంటి విభేదం లేదు. ఆమ్నాయ పీఠాలు 4 అనేటటువంటి విషయంలో 4 మీరు నా దగ్గరికి వెళ్ళినా అదే వస్తుంది సమాధానం. మీరు బుద్ధికి వెళ్ళినా బద్రీకి వెళ్ళినా ద్వారకకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఇదే సమాధానం వస్తుంది. కాబట్టి ఆమ్నాయ పీఠాలు 4 అనేటటువంటి విషయంలో ఏ విధమైనటువంటి విప్రతిపత్తి లేదు. వేరే మఠాలు అవన్నీ చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా చేస్తున్న ధర్మ ప్రచారం చేయడం అదంతా కూడా ఉంది. మన శంకర సంప్రదాయం అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి మఠాలు అవన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి. మన దేశం మన రాజ్యంలో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఆంధ్రలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఉత్తర భారతంలో ఉన్నాయి, కేరళలో కూడా ఉన్నాయి కొన్ని మఠాలు. అక్కడ మనకు ఆ త్రిశూర్ అటు పక్కంతా కూడా మన అద్వైత సంప్రదాయం, త్రిశూర్లో తిరువనంతపురంలో అక్కడంతా కూడా మన అద్వైత సంప్రదాయానికి చెందిన మఠాలన్నీ ఉన్నాయి. ఆ తెక్కే మఠం వడకే మఠం అవన్నీ అక్కడంతా ఉన్నాయి, ఆ మఠాలు అక్కడ ఉన్నాయి కేరళలో. కాబట్టి ఈ రకంగా అద్వైత సంప్రదాయానికి చెందిన మఠాలు చాలా ఉన్నాయి, మహారాష్ట్రలో అక్కడంతా కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఆమ్నాయ పీఠాలు 4 శంకరులు స్థాపించినటువంటివి ఆమ్నాయ పీఠాలు అవి 4. ఈ ఆమ్నాయ పీఠాన్ని స్థాపించి ఈ వ్యవస్థనంతా చేసి ఇక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, దీనంతా చెప్పారు, ఉపదేశించారు. దాని ప్రకారంగా ఇక్కడ మన శృంగేరి క్షేత్రంలో పరంపరగా ఒక సంప్రదాయం ప్రకారంగా ఇదంతా జరుగుతుంది.